నంద్యాల పట్టణంలోని భాష్యం స్కూల్లో జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా ప్రత్యేకంగా కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరానికి విజన్ ఐ కేర్ అండ్ ఆప్టికల్స్ నుండి డాక్టర్ విజయ్ మోహన్ హాజరయ్యారు. స్కూల్ విద్యార్థులందరికీ ఆయన స్వయంగా కంటి పరీక్షలను నిర్వహించారు. నేటి డిజిటల్ యుగంలో మొబైల్స్ వాడకం పెరిగిన నేపథ్యంలో కంటి చూపును ఎలా కాపాడుకోవాలి, ఎలాంటి ఆహార నియమాలు పాటించాలనే విషయాలపై విద్యార్థులకు డాక్టర్ విజయ్ మోహన్ విలువైన సూచనలు, జాగ్రత్తలు తెలియజేశారు. ఈ హెల్త్ క్యాంప్ లో భాష్యం స్కూల్ ప్రిన్సిపల్ వినోద్, హెచ్ఎం పావని, పాఠశాల ఉపాధ్యాయులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఇలాంటి ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినందుకు పాఠశాల యాజమాన్యం డాక్టర్ విజయ్ మోహన్ కు ధన్యవాదాలు తెలియజేసింది. అందరికీ నమస్కారం. అందరికీ ముఖ్యంగా ఈరోజు జూలై 1న మనము నేషనల్ డాక్టర్స్ డేస్ జరుపుకోవడం జరుగుతున్నది. ఈ సందర్భంగా ప్రతి సంవత్సరము భాష్యం మేనేజ్మెంట్ ఐ క్యాంపు లేదా డెంటల్ క్యాంపు, పిల్లలకు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలకు సంబంధించి, అనారోగ్య సమస్యలకు సంబంధించి ప్రతి సంవత్సరం మనము ఒక క్యాంప్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క మా యొక్క జెడ్ఈఓ సార్ రాంప్రసాద్ గారి ఆదేశానుసారము మేము ఐ క్యాంప్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ యొక్క ఐ క్యాంప్కు విజన్ ఐ కేర్ అండ్ ఆప్టికల్స్ డాక్టర్ సార్ అయినటువంటి శ్రీ విజయమోహన్ గారు ఏర్పాటు చేసి పిల్లలకు ప్రతి కంటి పరీక్షలు చేసి వారికి తగినటువంటి సూచనలు చేయడానికి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రతి సంవత్సరము మా యొక్క ప్రతి బ్రాంచెస్లో ఏదో ఒక క్యాంప్ అనేది ఏర్పాటు చేసి పిల్లలకు యొక్క ఆరోగ్య విషయంలో మేము ముఖ్యంగా ఎల్లప్పుడూ కేర్ తీసుకోవడం జరుగుతుంది. ఇస్తాం. ఒకవేళ ఎవరైనా ఇంకా అనారోగ్య సమస్యలు వచ్చినట్లయితే వారి పేరెంట్కి తెలియజేసి వారికి ఫ్రీ హెల్త్ చెకప్ అనేది మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో బట్టి తగినటువంటి జాగ్రత్తలు, అలాగే దానికి సంబంధించినటువంటి సహాయ సహకారాలు మేము తీసుకోవడం జరుగుతుంది. ప్రిన్సిపాల్ సార్ అయినటువంటి మన వినోద్ సార్ గారు ఇక్కడ ముఖ్యంగా మనకు మెడికల్ క్యాంప్ పెట్టాలని వాళ్ళ అడ్మినిస్ట్రేటర్ చెప్పారు. అయితే మెడికల్ క్యాంపుల్లో ఏదైతే మనకు అనుకూలంగా ఉంటుందో పిల్లలకు దాని గురించి ఆలోచించారు. కంటి ప్రాబ్లం అందరికీ నార్మల్ కదా అని చెప్పేసి ఐ మెడికల్ క్యాంప్ సంబంధించి పెడితే బాగుంటుందని చెప్పేసి సార్ నన్ను ఇన్వైట్ చేశారు. ఆ సందర్భంగా నేను ఇక్కడ భాష్యం స్కూల్లో ఎవ్రీ ఇయర్ చేస్తున్నాను. ఈ సంవత్సరం కూడా మనకు పిల్లలకు చాలామంది స్ట్రెంత్ ఉన్నారు. అయితే పిల్లలకు సంబంధించిన కంటి ప్రాబ్లమ్స్ చాలా వరకు ఉన్నాయి. అయితే కంటికి సంబంధించిన జాగ్రత్తలు ఏంటి అనేది మనకు తెలుసుకోవాలి. కాబట్టి మనం కంటికి సంబంధించిన పరీక్షలు మనం చేస్తున్నాం పిల్లలకి. ఈరోజు దాదాపు స్కూల్లో చాలామంది కంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ కంటి ప్రాబ్లం అనేది ప్రతి ఒక్కరికి కావాల్సిన, ఇప్పుడు ఉన్న సమస్యలు ప్రతి ఒక్కరికి కంటి సమస్యలు ఉన్నాయి. అయితే ఏంటైతే కంటికి ఇప్పుడు ఉన్న మనకు ఆ ఫుడ్ అయితే మనకు ఇప్పుడు అంతా ఆర్గానిక్ ఫుడ్కి ఏం లేదు, అంతా ఇప్పుడు మనకి ఆ ఫుడ్ అంతా ఆర్టిఫిషియల్ ఫుడ్ అయిపోయింది. అందువల్ల మనకు కంటి ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్కరికి కామన్ అయిపోయింది. ఎందుకంటే మనం చూసే కంటిది ఒక మొబైల్స్ కానీ, ఎల్ఈడీలు కానీ, ఏదైనా సరే మనం ప్రతిదీ మన లైట్స్ కానీ, ఎల్ఈడీ లైట్లు అన్నీ వాడుతున్నాం. కాబట్టి కంటి ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్కరికి చాలా కామన్ అయిపోయింది. కాబట్టి కంటి తీసుకునే జాగ్రత్తలు మనము చాలా ప్రికాషన్ చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. అందువల్ల మనం ముఖ్యంగా ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ ప్రతి ఒక్కరికి కంటి తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం చెక్ చేస్తున్నాము. ఈ కంటికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలి. కాబట్టి దానికి ఫుడ్ ముఖ్యంగా మనకు క్యారెట్, బీట్రూట్, దానికి కావాల్సిన విటమిన్స్ అన్నీ తీసుకోవాలి. ఆ విటమిన్ తీసుకోవాలి మనకు. ఎందుకంటే ముఖ్యంగా మనం పేరెంట్స్ మనం ప్రతి ఒక్కరికి ఈరోజు మనం పిల్లలు ఏడిస్తే మనము మొబైల్ ఇస్తున్నాం. మొబైల్ మనం ఇవ్వడం చాలా పొరపాటు. ఎందుకంటే ఆ మొబైల్ తీసుకోవడం వల్ల పిల్లలకు ఆ మొబైల్లో ఉన్న బ్లూ రేస్ కళ్ళకు పాస్ అవడం వల్ల పిల్లలకు సైట్ త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం పిల్లలకు మొబైల్ అవాయిడ్ చేయాలి. ముఖ్యంగా చాలామంది స్ట్రెస్ అవుతూ ఉంటారు. ఆ స్ట్రెస్ హెడేక్ కంప్లైంట్ ఎక్కువ చేస్తుంటారు. హెడేక్ కంప్లైంట్ ఎక్కువ చేస్తున్నప్పుడు మనకు దానివల్ల రకరకాల రీజన్స్ ఉంటాయి. చాలామంది పడుకుని మొబైల్ చూస్తూ ఉంటారు. కానీ పడుకొని మొబైల్ చూడడం చాలా తప్పు. మనం పడుకొని అసలు మొబైల్ చూడడం పూర్తిగా అవాయిడ్ చేయాలి. ఎందుకంటే పడుకున్నప్పుడు మనకి ఎక్కువ స్ట్రెస్ అవుతుంది. ఆ స్ట్రెస్ వల్ల హెడేక్ వస్తూ ఉంటుంది, మనకు బ్లూ రేస్ పాస్ అవుతుంటాయి. కాబట్టి మనకు బ్లూ రేస్ పాస్ అవ్వకుండా ఉండాలంటే దానికి ఎల్ఈడి లైట్ పాస్ అవ్వకుండా మన గ్లాసెస్ కూడా ఉన్నాయి వాడికి.
కాబట్టి అది ఇంపార్టెంట్ కాదు, కానీ పూర్తిగా దాన్ని అవాయిడ్ చేయాలి. మనం తీసుకుని కంటికి స్ట్రెస్ అవ్వకుండా దానికి మనం అవాయిడ్ చేయాలి. కాబట్టి ఓకేనా సార్. నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారము. మేము భాషమ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్టర్స్కి కూడా హ్యాపీ డాక్టర్స్ డే. ఈరోజు మనం జూలై 1 నేషనల్ డాక్టర్స్ డే సెలబ్రేట్ చేసుకున్నాము. భాషం స్కూల్లో మనము వచ్చేసి మన సార్ వచ్చి ఇక్కడ కంటి పరీక్షలకి చూస్తున్నారు. పిల్లలకు కూడా ఫస్ట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు, ఏంటి ఎలా ఉండాలి. మొబైల్స్ యూజింగ్ ఇప్పుడు ఎక్కువ అవుతుంది. మనకు పేరెంట్స్ ద్వారా మనకు వచ్చే కంప్లైంట్స్ కూడా మెయిన్ అవే. మొబైల్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు, టీవీస్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు, లేట్ నైట్గా పడుకుంటున్నారు. వాటి గురించి సార్ మోటివేషన్ క్లాస్ లాగా చెప్పారు. వాళ్ళకు ప్రతిదీ ట్రీట్మెంట్ గురించి ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకోటి మనకి ఇక్కడ సార్ వచ్చి ఫ్రీగా చెకప్ చేసి ట్రీట్మెంట్ ఇస్తారు. దీనికి ఫ్రీ సర్వీస్ కూడా సార్ అక్కడ హాస్పిటల్లో అందుబాటులో ఉంటుంది. మనకి సండే కూడా సార్ అవైలబుల్లో ఉంటారని ఇన్ఫార్మ్ చేసి థ్యాంక్ యూ. నంద్యాల జిల్లా మత్స్య